నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండలో త్వరలోనే బ్రాహ్మణ భవన నిర్మాణం సాకారం చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. బ్రాహ్మణ కార్తీక వన సమారాధన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే. సరిహద్దు రాళ్లపై తొలగనున్న మాజీ సీఎం పేరు. గత సర్వేలో లోటుపాట్లను అధిగమించాలంటున్న రైతులు. ప్రజల అవసరంలో ఆపదల సాయాన్ని కూడా బాధ్యతగా అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాత్రమే అన్న ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ. వినుకొండలో త్వరలోనే బ్రాహ్మణ భవన నిర్మాణం సాకారం చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు హామీ ఇచ్చారు. వినుకొండ శ్రీనివాస నగర్ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో ఆదివారం బ్రాహ్మణ కార్తీక వన సమారాధన మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. వారిద్దరికి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అనంతరం జీవి ఆంజనేయులు మాట్లాడుతూ, బ్రాహ్మణులుగా కార్తీక వన సమారాధన మహోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. వినుకొండ నుంచి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని, ఈ ప్రాంత అభివృద్ధి ఆకాంక్షలు నెరవేర్చేలా ముందుకు సాగుతామన్నారు. రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం, మెట్ల మార్గం పూర్తి, వినుకొండ పట్టణం అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. టీటీడీ కళ్యాణ మండపం, ఎన్ఎస్పి స్థలంలో క్రికెట్ మైదానం, పార్కు నిర్మాణంతో పాటు అపరికర్మల సత్రం నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. బ్రాహ్మణ భవన నిర్మాణం కోసం సీఎం చంద్రబాబుతో మాట్లాడి నిధులు తీసుకొచ్చే యత్నంలో ఉన్నానన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలకు, మిత్రులకు అందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం. ఈరోజు కార్తీక వన సమారాధన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అందరూ కూడా ఒక చోట చేరినందుకు, బ్రాహ్మణ వనభోజనాల కార్యక్రమంలో ఈ పాల్గొనే అవకాశం, అదృష్టం మాకు కలిగినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మీ అందరూ కలిసినందుకు కమిటీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీలాంటి పెద్దల ఆశీస్సుల వల్లనే జీవితంలో ఈ గడ్డ మీద పుట్టి ఇంతవరకు మంత్రి హోదా వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. గతంలో నన్నపల్లి రాజ్కుమార్ గారు చీఫ్ విప్ అయ్యారు, మంత్రి హోదా తీసుకున్నారు. అలాగే జయప్రద గారు ఈ గడ్డ మీదనే ఆమె మంత్రి అయింది. కానీ వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతం నుండి వచ్చి ఇక్కడ గెలిచి ఇక్కడ నుండి అయ్యారు. కానీ ఈ గడ్డ మీద పుట్టి ఇక్కడే నేను చీఫ్ విప్గా చేసేటువంటి అవకాశం నాకు వచ్చిందంటే మీ అందరూ ఎంతో అభిమానంగా నా కోసం నిలబడ్డారు, నన్ను గెలిపించారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చీఫ్ విప్ ఇవ్వగలిగారు. మీరు నన్ను మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను. వినుకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటమే, మీ అందరి ఆకాంక్షలు నెరవేర్చడమే నా ధ్యేయంగా ముందుకు నడుస్తున్నా. భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకి రామలింగేశ్వర స్వామి గుడి, మీ కొండ మీద గుడి కంప్లీట్ చేయడంలో మీ సహకారం కావాలి. అలాగే వినుకొండ పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో మెట్లు దారి పూర్తి చేయడానికి మీ సహకారం కావాలి. అట్లాగే టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం, అలాగే ఎన్ఎస్పి కాలనీలో ఒక క్రికెట్ గ్రౌండ్, స్టేడియం, పార్కు, అపరకర్మల సత్రం మీకోసం నిర్మాణం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి కార్యక్రమాల్లో నా వంతు బాధ్యత సహకారం ఇస్తానని మనవి చేస్తున్నా. అపరకర్మలకి ఒక మంచి స్థలాన్ని ఇవ్వడం, అట్లాగే ప్రభుత్వం ద్వారా కూడా కొంత నిధులు మేము ఇస్తాము. అట్లాగే సంఘం ద్వారా కూడా కొంత సేకరించి అపరకర్మల సత్రం కూడా పూర్తి చేద్దాం. ఆల్రెడీ కొండ దగ్గర మరి అక్కడ కూడా ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. బ్రాహ్మణ భవనం నిర్మాణం జరుగుతూ ఉంది. దానికి కూడా చంద్రబాబు గారిని అడిగి కొంత నిధులు కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో నేను ఉన్నానని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నా. భారతదేశంలో బ్రాహ్మణులు ఎక్కడుంటే అక్కడ వేదాలు నడిచినాయి, యజ్ఞక్రతులు నడిచినాయి, ధర్మం నడిచింది. ఆ విధంగా ఈరోజు ఒక జ్ఞానం ఈరోజు భూమి మీదకి అందరికీ అందిందంటే అంటే అది మొట్టమొదట సరస్వతి పుత్రులు బ్రాహ్మణుల నుండే ఆ జ్ఞానం అందరికి అందింది. భారతదేశ స్వతంత్ర పోరాటంలో కూడా బ్రాహ్మణులందరూ కూడా కీలక పాత్ర నిర్వహించిన విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. అలాగే సమాజ సేవలో, ప్రజాసేవలో 10 మందికి మంచి చేసిన దాంట్లో ఎప్పుడు కూడా బ్రాహ్మణులు ముందున్నారు. అలాంటి వాటి విషయాలన్నీ కూడా నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అయితే కాలానుగుణంగా ఒకప్పుడు అగ్రహాలు ఉన్నటువంటి రోజుల నుండి ఈరోజు పేదరికంలో ఉన్న వాళ్ళు చాలామంది పెరిగిపోయారు. దాన్ని కూడా ఈరోజు గమనించాలి. అందుకే డబ్బున్న వాళ్ళు తక్కువ మంది ఉండొచ్చు,
కానీ ఆ 10 మంది మిగిలిన వాళ్ళకి అండగా నిలబడాలని నేను కోరుకుంటున్నా. బ్రాహ్మణులు కూడా విజయాలు సాధించిన వాళ్ళు, అభివృద్ధి సాధించిన వాళ్ళు ఉన్నారు. ఇల్లు లేని పేదలు కూడా ఉన్నారు. ఇల్లు లేని పేదల కోసం కిట్కో ఇల్లు గతంలో కూడా పివి సురేష్ గారు నాకు గతంలో కూడా చెప్పారు. బ్రాహ్మణులు ఇల్లు లేని పేదలు ఉన్నారు, వాళ్ళ కోసం కిట్కో ఇల్లు ఇవ్వాలని నన్ను అడుగున్నారు. ఖచ్చితంగా అది పూర్తి చేస్తానని, ఇల్లు లేని కొంతమంది కిట్కో ఇల్లు ఇస్తాను. భవిష్యత్తులో ఇంకా 2-3 వేలు ఇల్లు తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు. కిట్కో ఇల్లు ఒకే చోట మరి మన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి బ్రాహ్మణులకి ఒక చోట కేటాయించే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పేసి నేను మనవి చేస్తూ, అదేవిధంగా ఇంకా చదువుకునే పేద పిల్లలు ఉన్నారు. అలాంటి వాటికి మరి గాలి శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు ఆర్థికంగా కొంచెం ప్రగతి సాధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఒక 10 మంది ముందుకు వచ్చి ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు గతంలో కొంతమంది స్కాలర్షిప్లు ఇచ్చారు. దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేను ఒకప్పుడు ఒక మధ్యతరగతి చిన్న రైతు కుటుంబం నుండి వచ్చా. చదువుకునేటప్పుడు కష్టాలు అనుభవించాను. నేను కోరేది ఏంటంటే ఆర్థిక స్తోమత ఉన్న ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి, మీ కులంలో ఆర్థికంగా వెనకబడిన పిల్లలు బాగా విద్యావంతులు చదువుకునే జ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు, టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అలాంటి వాళ్ళని ప్రోత్సహించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ప్రతి సంవత్సరం రానున్న 5 సంవత్సరాలు ప్రతి సంవత్సరం 50,000 నేను ఇస్తాను శివశక్తి ఫౌండేషన్ తరఫున. మీరు 5 లక్షలు వసూలు చేసి తక్కువ లేకుండా 5 లక్షలు తక్కువ లేకుండా ప్రతి సంవత్సరం వసూలు చేసి నేను ఇచ్చేవాడితో కలిపి పేద పిల్లలకి సహాయం చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కమిటీ వాళ్ళ పెద్దలందరూ కూడా నేను కోరుతున్నాను. భవిష్యత్తులో కూడా ఎప్పుడు నా అండదండలు ఉంటాయని, నా సహకారం ఎప్పుడు ఉంటుందని, నేను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా మలుచుకుంటానని అందరికీ మనవి చేస్తూ, ప్రేమతో మాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వినుకొండ శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పవిత్ర కార్తీక మాసంలో ఆఖరి రోజు సందర్భంగా శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వినాయక భజన కోలా మండలి వారిచే కోలాట ప్రదర్శనలు అత్యంత వైభవంగా జరిగాయి. అలాగే సోమవారం తెల్లవారుజామున ఉదయం 5:30 పోలీస్ వర్గం మహిళా దంపతులు భక్తుల చేతుల మీదుగా దీపాలు వదిలే కార్యక్రమం మరియు పోలీస్ వర్గం కథ చెప్పబడును. ఆలయ కమిటీ ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రెడ్డి బంగారయ్య, సెక్రటరీ అచ్యుత కృష్ణ సుబ్బారావు, ట్రెజరర్ కాళ్ళ రామకోటేశ్వరరావు మరియు కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజల అవసరంలో ఆపదలో సాయాన్ని కూడా బాధ్యతగా అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాత్రమేనని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చల్లా పద్మకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సాయాన్ని ఆదివారం జీవి ఆంజనేయులు అందజేశారు. వినుకొండలూరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె భర్త ముసలయ్యకు సంబంధిత 60,000 రూపాయల చెక్కు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జీవి, ప్రజలు ఎంతో నమ్మకంతో ఇచ్చిన అధికారాన్ని ప్రతి క్షణం వారి మేలు కోసం ఉపయోగిస్తున్న కూటమి ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంచి చేస్తున్న ముఖ్యమంత్రి ప్రభుత్వానికి ప్రజల ఆశీస్సులు, దేవుడి దీవెనలు ఎల్లప్పుడూ అండగా ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీలో సరిహద్దు రాళ్లపై జగన్ పేరు తొలగింపు కార్యక్రమం మొదలైంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భూముల్లో సరిహద్దు రాళ్లపై జగన్ పేరుని కూటమి ప్రభుత్వం తుడిచేస్తుంది. భూముల సరిహద్దుల వద్ద జగనన్న భూరక్ష పేరుతో గత ప్రభుత్వం 700 కోట్లతో రాళ్లపై జగన్ పేర్లు చెక్కించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం రాళ్లపై జగన్ పేరుని పాలిష్ చేసి చెరిపేస్తుంది. వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రైతులు మాట్లాడుతూ, రూపాయి ఖర్చు లేకుండా రీసర్వే చేసి మా పొలాలకు చెందిన పాస్బుక్లు ఉచితంగా ఇచ్చారని, కానీ సర్వేలో తేడాలు ఉన్న మాట వాస్తవమని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం రీసర్వేలో తేడా ఉన్న రైతులకు న్యాయం చేస్తే చాలని చెప్తున్నారు. వినుకొండ పట్టణాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా తీర్చిదిద్దాలని మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ అన్నారు. పరిశుభ్రత విషయంలో రాజీ లేని కృషి చేయాలని, పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని కమిషనర్ ప్రజలను ఉద్దేశించి పత్రికా ప్రకటన విడుదల చేశారు. బహిరంగ ప్రదేశాలు, నీటి వనరులు లేదా వ్యవసాయ క్షేత్రాలలో మల విసర్జన చేయడం ఖచ్చితంగా నిషేధించబడిందని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో జరిగిన 68వ రాష్ట్ర స్కూల్స్ గేమ్ అంతర్ జిల్లాల
బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండర్ 17 బాలికల విభాగంలో గుంటూరు జిల్లా బాలికల జట్టు విజయం సాధించింది. ఈ విభాగంలో ఈ జట్టు వరుసగా రెండోసారి విన్నర్స్ గా నిలిచారు. విన్నర్ సాధించిన వారిలో శావలపురం కళాశాలకు చెందిన కావ్య, సమీర, శ్రవంతి, దేవమణి, దివ్యలను కోచ్ రాధాకృష్ణమూర్తి, మేనేజర్ ఝాన్సీ, కళాశాల సిబ్బంది అభినందించారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.